వై ప్రాణ అంటే ప్రాణాన్ని ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? వై బికాజ్ ఇంకా మీకన్నా ముందు వచ్చిన పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్స్ తీసుకున్నాము, అక్కడ మాకు క్యూర్ దొరకలేదు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది, ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? మోర్ దెన్ 15-20 years నా ఎక్స్పీరియన్స్ అండి. ఓకే ఓకే, సో నేను రకరకాల కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసి వచ్చాను. ఓకే, సో నాకు అక్కడ సిస్టమ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఏంటి పేషెంట్స్ అనే వాడికి పెయిన్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ నాకు బాగా ఐడియా ఉన్నాయి. ఓకే, సో పేషెంట్ అనేవాడు 3 things మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయండి. అంటే మాకు కూడా ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా, మాకు అర్థం, మేము హాస్పిటల్స్ తీసుకెళ్తాం వాళ్ళు ప్రాబ్లం వస్తే. సో 3 things ఏంటంటే ప్రపంచంలో ఎవరికైనా టైమ్, మనీ అండ్ హెల్త్, ఇవి 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి వీళ్ళు ప్రతి చోటికి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా గంటలు గంటలు ట్రాఫిక్లో టైం వేస్ట్ అవుతాయి, వాళ్ళకి టైం కోల్పోతారు. అండ్ డాక్టర్ కన్సల్టేషన్స్ కోసం గంటలు గంటలు వెయిట్ చేసి చేసి వాళ్ళు నీరసించి అలసిపోతూ ఉంటారు. అండ్ ఫైనల్లీ వినేదేంటి, నీకు డిస్క్ కరిగిపోయింది, నీకు సయాటికా ప్రాబ్లం ఉంది. సో దీనికోసం మళ్ళీ నేను పిలిచి కొత్తగా చెప్పక్కర్లేదు. సో వీఆర్ ఇండియాస్ ఫస్ట్ పెయిన్ క్లినిక్, ఆర్ ఐ కెన్ ప్రౌడ్లీ సే వీఆర్ ఇండియాస్ ఫస్ట్ క్లినిక్ వేర్ దెర్ ఈస్ నో ఓపీడీ. అసలు ఓపీడీ అనేది తీసేసాం. పేషెంట్ అనేవాడు మళ్ళీ కొత్తగా ఏమి తెలుసుకోవడానికి ఇక్కడ రావట్లేదు, వాళ్ళు ఒక సొల్యూషన్ కోసం వస్తున్నారు. అండ్ మేము సొల్యూషన్ ఇవ్వడానికే ఇక్కడ ఉన్నాం. సో దట్ ఈస్ హౌ వీఆర్ యూనిక్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ జస్ట్ మేము ప్రొసీజర్ చేసిన తర్వాత పేషెంట్ అనేవాడిని వదిలిపెట్టేసేయం. ప్రొసీజర్ చేయడం పెద్ద గొప్ప విషయం కాదండి. ఇక్కడ పేషెంట్ సక్సెస్ అనేది పేషెంటే మాకు తీసుకొస్తారు. పేషెంట్ అనే వాళ్ళకి ప్రపంచంలో 2 things అవుతాయి, నొప్పి తగ్గింది, తగ్గలేదు. నొప్పి తగ్గింది అనుకోండి, వాళ్ళకి లైఫ్ లో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. తగ్గలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళు చేసుకునేది కాదు, ఇక్కడ డాక్టరే చేయాలి. సో అది మళ్ళీ మేము ఇక్కడ అవసరమైతే మేము ఇక్కడ ప్రొసీజర్స్ మళ్ళీ చేస్తాం. ఓకే, సో వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ ఉంటుంది ఇక్కడ. అండ్ డే 1 మేము వాళ్ళకి ఓపీడీ ఛార్జెస్ తీసుకోవట్లేదు. మళ్ళీ 15 రోజులకు వచ్చాక మీరు రివ్యూ ఫీజు పట్టరండి, నెల రోజులకు వచ్చాక మీరు రివ్యూ ఫీజు పట్టరండి అనే టైప్ అసలు డాక్టర్స్ ఇక్కడ ఉండనే ఉండరు. అలాంటి కమర్షియల్ థింగ్స్ ఏమీ లేవు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి తగ్గడం వాళ్ళకంటే ఎక్కువ నాకు ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి తగ్గితే 10 మందికి చెప్తారు, తగ్గినా 10 మందికి చెప్తారు, తగ్గకపోయినా 10 మందికి చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ నేమ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్. అందుకే చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ వదిలేసుకుని చిన్న క్లినిక్ వస్తారు. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఎక్కడా లేనిది ప్రపంచంలో ఇప్పుడు అర్ధరాత్రి మీకు నొప్పి వచ్చింది అనుకోండి, అరే డాక్టర్ గారి నెంబర్ ఇస్తే బాగుండేది అని చెప్పి అనుకుంటారా లేదా, మీరు ఇంటికి వెళ్ళాక నొప్పి వచ్చింది అనుకోండి. సో అలాంటిది మేము ఇక్కడ మేమే తిరిగి పేషెంట్లకు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు అని ఫాలో అప్ కాల్స్ చేస్తాం. ఓకే. అండ్ నాట్ ఈవెన్ 1 month తర్వాత వదిలేయడం అలా ఉండదు. సో రెగ్యులర్ ఫాలో అప్ కాల్స్ ఉంటాయి. అండ్ పేషెంట్స్ అనేవాళ్ళు 6 నెలల తర్వాత కూడా, ఏడాది తర్వాత కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మేము బాగున్నాము, మేము పేషెంట్లను పట్టుకొస్తున్నాం. సో ఈ విధంగా మేము పేషెంట్తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటాం. అంతేగాని ఒకసారి చూసిన పేషెంట్ మళ్ళీ చూడడము, మళ్ళీ చూడకపోవడము లాంటివి ఏవి ఉండవు. సో దిస్ ఈస్ ద రీజన్ మాకు ఇంత సక్సెస్ ఉంది. దట్స్ వై పీపుల్ చూస్ ప్రాణ. లైక్ వై ప్రాణ అన్నదానికి మీరు ఇచ్చిన ఆన్సర్ అయితే నేనే షాక్ లో ఉన్నాను. లిటరల్లీ ఏ హాస్పిటల్స్ లో కూడా రిలేషన్షిప్ బిల్డ్ చేస్తారు. ఎలా అంటే, మీరు ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ కి మేము లింక్ పంపిస్తున్నాము, ఫీడ్బ్యాక్ పెట్టండి, దట్స్ ద ఓన్లీ థింగ్. సో ఇక్కడ మనకి లిటరలీ చాలా పాయింట్స్ కి సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. అండ్ అలానే లాంగ్ లాస్టింగ్ కూడా ట్రీట్మెంట్స్ చేయించుకున్న వాళ్ళు ఇంకొక పేషెంట్ ని తీసుకొస్తున్నారంటే అక్కడ మనకి పేషెంట్ యొక్క ట్రస్ట్ కనిపిస్తుంది. సో మెయిన్ గా మీలో కూడా ఎవరైనా లైక్ సయాటికా ఆర్ నీ ప్రాబ్లమ్, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి పెయిన్స్ ఏమైనా సఫర్ అవుతుంటే మీకు ద లాంగ్ లాస్టింగ్ బెస్ట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఓపీ అనేది కూడా లేదు, ఆన్ కాల్ లోనే మీ ప్రాబ్లం ఏంటి అనేది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అక్కడే జరిగిపోతుంది. సో ఇలాంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.